హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బాలామృతం పిండితో కేక్ ఎలా తయారు చేస్తామో చూద్దాం. ఒక కప్పు తీసుకున్నానండి. తర్వాత ఇంకోటి వేస్తా 2 కప్పులు పిండిని తీసుకున్నాను. పావు కప్పు పంచదార తీసుకున్నాను. మిక్సీ పట్టాను. గుడ్లు 2 పగలగొట్టుకొని పగలగొట్టుకుంటున్నానండి 2. కొంచెం నురుజొచ్చే వరకు కలుపుకుంటున్నాను. 2 కోడిగుడ్లను పగలగొట్టుకొని నురుజొచ్చే వరకు కలుపుకుంటున్నానండి. ఇందులోనే స్మెల్ రాకుండా వెనీలా ఎసెన్స్ వేసాను 5 డ్రాప్స్ వరకు. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 వేసానండి. 1 టీ గ్లాస్ పాలు పోసాను. అవి సరిపోలేదని మళ్ళీ పోసానండి. ఇందులోనే పెరుగు గడ్డ వేసుకుంటారు. నేనైతే పెరుగుని స్కిప్ చేసేసాను. పెరుగు మేము తినం కాబట్టి పెరుగుని స్కిప్ చేసేసాను. 2 గ్లాసులు పాలు పోసుకున్నాను. ఇందులో కొంచెం గట్టిగా ఉందనేసి ఇంకొంచెం పాలు యాడ్ చేశానండి. మొత్తానికి 2 గ్లాసులు నాకు 2 టీ గ్లాసులు పాలైతే దీంట్లో పోసాను. ఇలా వచ్చే వరకు ఉంచేసాను. తర్వాత ముందే గ్యాస్ని ఆన్ చేసి ఇడ్లీ పాత్రలో ఇది పెట్టానండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి కాబట్టి ఇందాక 2 సార్లు కింద కొట్టాను అనమాట. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత తీసి చెక్ చేశానండి ఎలా అయిందో లేదో అని. అవ్వలేదండి. ఒక టూత్ పిన్ సాయంతో చూసుకోవాలి. మళ్ళీ 15 మినిట్స్ తర్వాత ఆగి చూశాను. మొత్తానికి నాకు 45 మినిట్స్ పట్టిందండి ఈ కేక్ బేక్ అవ్వడానికి. ఇప్పుడైతే అంటుకోలేదు. కేక్ రెడీ అయిపోయింది. చల్లారిపోయిన తర్వాత ఆ చాకు తీసుకొని చుట్టూ తీసుకున్నాను. బౌల్లో కానీ కేక్ ఊడిందండి, కింద పడింది. పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఊడితేయండి, అప్పుడు వస్తుంది. వేడి మీదే తీసారంటే చెప్పులాగా విడివిడిగా అయిపోతుందండి. చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో, బ్రౌన్ షేడ్ వచ్చింది. చాలా మెత్తగా ఉంది కూడా, స్పాంజీ టైప్లో. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడండి. అంతే, కేక్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.